ఓం నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపజ్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షాః పురుషో వెంకటేశः శిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. శ్రీ శ్రీనివాసం శేషాద్రివాసం గోవిందాయ నమః శ్రీ వెంకటేశం గోపాలాయ నమః శ్రీ వెంకటేశం దేవాయ నమః శ్రీ వెంకటేశం కేశవాయ నమః శ్రీ వెంకటేశం. ఓం నమో తిరుమలేశాయ. తెల్లవారుజాము కాలం తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలం. బ్రాహ్మీ ముహూర్తము అంటారు. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పరిపుష్టమైనటువంటి కాలం. ఆ కాలం భగవదుపాసన కొరకు నిర్ణయింపబడినటువంటి కాలం. అందుకే నిద్ర లేవగాని సుప్రభాతం అంటే ఆ తెల్లవారుజాము కాలం మంచి తెల్లవారుజాము కాలం కావాలి. అంటే కాలమునందు మంచి చెడు ఉండదు. మనం ఎలా ప్రవర్తించాం, మన మనసుని మనం ఎలా చక్కగా అధ్యవసాయంతో తయారు చేసుకున్నామన్న దాన్ని బట్టి మంచి చెడు నిర్ణయింపబడతాయి. మనసుకి మంచి ఆలంబనం ఇవ్వాలి అంటే లోకంలో అది భగవంతుడు ఒక్కడే. అందుకే ఆ భగవంతుణ్ణి స్మరణ చేస్తూ ప్రకృతితో అనుసంధానమవుతూ సుప్రభాత గీతికలు పాడతారు. ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ తెల్లవారిపోతోందని, భగవంతుణ్ణి నిద్రలెమ్మని రకరకాలుగా ఆయనతో విజ్ఞాపన చేస్తారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్తూల కర్తవ్యం దైవమాన్హికం అంటూ సాక్షాత్ శ్రీమన్నారాయణుడే నరుడిగా రాముడన్న పేరుతో ఈ భూమి మీద చెరించినప్పుడు ఆయన విశ్వామిత్రుడి వెంట వెడుతూ ఒక రాత్రి నిద్రపోతే మరునాడు తెల్లవారుజామున దైవ కార్యాన్ని నిర్వహించడానికి నిద్ర లేవవలసింది అని అటువంటి కారణం చెప్పి నిద్ర లేపాలి కనుక అటువంటి సహేతుకమైన కారణాన్ని చెప్పి ధార్మికంగా నిద్ర లేపినటువంటి ఖ్యాతి పొందినవాడు విశ్వామిత్ర మహర్షి. భగవంతుడు నరుడిగా వస్తే నిద్ర లేపినవాడు విశ్వామిత్రుడు కనుక ఇప్పటికీ ఏ దైవస్వరూపానికి సుప్రభాతం పాడినా ఆ శ్లోకంతోటే సుప్రభాతాన్ని ప్రారంభం చేస్తారు. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని శ్రుత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. అత్ర్యాది సప్తర్షయః సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తు వంది భాషాపతి పఠతి వాసర శుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. అత్ర్యాది సప్తర్షయః సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తు వంది భాషాపతి పఠతి వాసర శుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓం నమో తిరుమలేశాయ. శ్రీవేంకటేశ్వరుడు ఈ భూమి మీదకి వచ్చిన తరువాత ఒక పుట్టలో ఉండిపోయాడు. ఆయన అవతార ప్రకటనం చెయ్యలేదు.
కానీ బ్రహ్మా ధేను శివో వత్స గోపాలీ కమలాలయ అంటారు పురాణంలో. సాక్షాత్ బ్రహ్మగారు ఆవు అయి, శివుడు దూడయ్యి, మహాలక్ష్మియే ఆ ఆవుని దూడని అమ్మినటువంటిది అయితే ఆ ఆవు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వెంకటాచలంలో ఒక వాల్మీకమునందు పుట్టనందున్నాడని తెలుసుకుని పుట్ట మీద నిలబడి తన శిరముల నుండి క్షీరధారలు ఆ లోపల ఉన్న నారాయణుడికి అందిస్తుంటే అది చూసిన ఒక గోపాల బాలుడు, అయ్యో ఈ ఆవు పాలన్నీ పుట్టలో పోసేసి ఇంటి దగ్గర పాలివ్వకపోతే రాచపత్ని నేను తప్పు చేశాననుకుని దండిస్తోంది, కాబట్టి ఈ ఆవుని నేను చెనకుతానని చేతిలో ఉన్న ఆ గొడ్డలిని విసిరితే అది వెళ్ళి ఆవు మీద పడిపోతుంటే గో సంరక్షణము కన్నా గొప్పది ఇంకొకటి లేదని, ఎవరు గో సంరక్షణ చేస్తారో, ఎవరు గోపూజ చేస్తారో వారి పట్ల తాను ప్రసన్నుడనవుతానని పరోక్షంగా లోకమునకు హితాన్ని ఉపదేశం చెయ్యడానికి పుట్టలోనున్న వెంకటేశ్వరుడు పైకి లేచి ఆ గొడ్డలి ప్రహారానికి తన తలని అడ్డుపెట్టాడు. సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూస్తథ అంటారు. 7 తాటి చెట్ల ఎత్తు ప్రమాణంలో ఆ రోజున నిత్తురు పైకి చిమ్మిందిట. ఆనాడు ఏ గోపాలబాలుడు గొడ్డలి విసిరాడో ఆ వంశం వారందరికీ కూడా కరుణామయుడై సుప్రభాతం అయిన తరువాత మొదటి దర్శనాన్ని ఇప్పటికీ అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఆ గోపూజ చేస్తే వెంకటేశ్వరుడు పరమప్రసన్నుడవుతాడు. కల్పవృక్ష సమాన్వితం శ్రీమద్గోమాత దేవీ సర్వలోక సంరక్షక గోమాత ప్రణమామ్యహం. దండాలు దండాలు దండాలో యమ్మ గోమాత, మా అండా దండ నీవేనమ్మ గోమాత. దండాలు దండాలు దండాలో యమ్మ గోమాత, మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. కుడితే తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు. పిడికేడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు. ఇంధనాల పొందు లేకుండా కాడెద్దులనే మాకిచ్చినావు. ఎండకెండినావు ఆనానానినావు, ఎకరాలకెకరాల మన్ను దున్నినావు. దండాలు 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 యమ్మ గోమాత, మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. కొమ్ములందు వెంకటేశుడు, నీ కన్నుల్లో కైలాసవాసుడు. వెన్నుపూస బ్రహ్మదేవుడు, నీ పొదుగులోన పరమాత్ముడు. అష్టలక్ష్మీలు ముక్కోటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు. నీ 4 పాదాల ఈ నేలనే నడచి భూమిని చక్కగేలుతున్నారు. దండాలు 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 యమ్మ గోమాత, మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. శ్రీ వెంకటేశ్వరుడికున్న గొప్పతనం శ్రద్ధూషాంబరహీతీనాం సుషమావహమూర్తయే. ఈ 5టికి కేంద్రమైనది పువ్వు. ఆ పువ్వుల చేత అలంకృతుడు కావడం ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి విశేషం. ఇప్పుడు ఈ 5 పువ్వులో ఉంటే పువ్వు కన్నా ఆకర్షించగలిగినది లోకంలో ఉంటుందా? ఉండదు. పువ్వులు అంత అందంగా ఉంటాయి. అందుకే పుట్టుక నుంచి ప్రాణం పోయే వరకు మనిషి జీవితం పువ్వుల యొక్క సంగంతో ఉంటుంది.
అటువంటిది పువ్వుల చేత ఆయన అలంకరింపబడి ఉంటాడు. అది అసలే దివ్యమంగళ విగ్రహం. అది ఎవరో చెక్కిన విగ్రహం కాదు సుమా. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటాడు వ్యాస భగవానుడు. అది విశ్వకర్మ చేత చెక్కబడినది కాదు, దేవతలు తయారు చేసినది కాదు. ఇచ్ఛారూపం విరాజిత, తాను అలా పద్మపీఠం మీద నిలబడాలనుకున్నాడు. ఆయన సాక్షాత్తు విష్ణువు అలా నిలబడ్డారు, తప్పది విగ్రహం అని అనుకోకూడదు. కాబట్టి అంతటి మహానుభావుడు. అసలే ఆయన యొక్క అందం అలా ఉంటుంది. ఆయన అందాన్ని వర్ణించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. 1000 నోళ్లున్నటువంటి ఆదిశేషుడు కూడా ఆయన యొక్క అందాన్ని వర్ణించలేడు. ఆఖరికి పసిపిల్లవాడిగా రానివ్వండి, ఆయన అటువంటి అలంకారాలతో ఉంటే తండ్రి వసుదేవుడు నోరు విప్పి పొగడలేకపోయాడు. అందుకే దశమస్కంధం చేస్తూ పోతనగారు అంటారు, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాన్ అని కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్భతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అన్నారు. దేవతలకి తల్లి అయినటువంటి అదితి ఆయన కనపడితే ఆయన సౌందర్యాన్ని కన్నులతో జుర్రుకుంటూ మాటలేక నిలబడిపోయింది. ఓం నమో తిరుమలేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మథోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం విశ్వేశాయ నమః. ఓం విశ్వభావనాయ నమః. ఓం విశ్వసృజే నమః. ఓం విశ్వసంహర్త్రే నమః. ఓం విశ్వప్రాణాయ నమః. ఓం విరాట్ వపుషే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం అశేషభక్తదుఃఖః ప్రణాశనాయ నమః. ఓం శేషస్తుత్యాయ నమః. ఓం శేషసాయినే నమః. ఓం విశేషజ్ఞాయ నమః. ఓం విభవే నమః. ఓం స్వభువే నమః. ఓం విష్ణవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం మర్ధిష్ణవే నమః. ఓం ఉత్సహిష్ణవే నమః. ఓం సహిష్ణుకాయ నమః. ఓం రాజిష్ణవే నమః. ఓం గ్రసిష్ణవే నమః. ఓం వర్తిష్ణవే నమః. ఓం భరిష్ణుకాయ నమః.
ॐ कालयन्त्रे नमः ॐ कालगोप्त्रे नमः ॐ कालाय नमः ॐ कालान्तकाय नमः ॐ अखिलाय नमः ॐ कालगम्याय नमः ॐ कालकण्ठवन्द्याय नमः ॐ कालकलेश्वराय नमः ॐ शम्भवे नमः ॐ स्वयम्भुवे नमः ॐ अम्भोजनाभये नमः ॐ स्तम्भितवारिधये नमः ॐ अम्भोदिनन्दिनीजानये नमः ॐ शोणाम्भोजपदप्रभाय नमः ॐ कम्बुग्रीवाय नमः ॐ शम्बरारिरूपाय नमः ॐ शम्बरजेक्षणाय नमः ॐ बिम्बाधराय नमः ॐ आसत्येन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्यञ्च हिरण्ययेन सविता रथेना देवो याति भुवना विपश्यन् अग्निं धूतं वृणीमगे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् येषामीशे पशुपतिः पशूनां चतुष्पदामुच तद्विपदाम् निष्क्रीतोऽयं यज्ञियं भागमेतुरायस्पोषा यजमानस्य सन्तो ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय भगवते आदित्याय नमः अग्निर्मूर्धा दिवः ककुत्पतिः पृथिव्या अयम् अपागुं रेतागुं सिजिन्वते श्योना पृथिविभवान् रक्षरा निवेशनी यच्चानः शर्म शप्रदाः क्षेत्रस्य पतिना वयगुं हितेनेव जयामसि घामश्वं पोषयितुं वा स नो मृडादीदृशे ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय भगवते अङ्गारकाय नमः ॐ प्रवश्चुक्राय भानवे भरद्वगुं हव्यं मतिं चाग्नये सुपूतम् यो देव्यानि मानुषा जनुगुष्यन्तर्विश्वानि विद्मना जिगाति इन्द्राणी मोऽसुनारिषु सुपत्नीमहमश्रवम् न ह्यस्या अपरञ्चन जरसा मरथे पतिः इन्द्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय भगवते शुक्राय नमः ॐ माप्याय स्वसमे सुते विश्वधः सोमवृष्णियम् भवावाजस्य सङ्घते अप्सु मे सोमो अब्रवीदन्तर्विश्वानि भेषजाम् अग्निश्च विश्वशम्भुवमापश्च विश्वभेषजीः गौरीमिमाय सलिलानि तक्षत्येकपते द्विपदे सा चतुष्पदे अष्टापदी नवपदी बभूवुषी सहस्राक्षरा परमे व्योमन् ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय भगवते सोमाय नमः ॐ बुद्बुद्ध्यस्वाग्ने प्रतिजागृह्येन मिष्टापूर्ते सगुंसते जामयञ्च पुनः कृण्वग्स्त्वामपितरं युवानमन्वातागुंसीत्वयितं तु मेधम् इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदम् समूढमस्य पागुं शुरे विष्णोरराठमसि विष्णो पृष्ठमसि विष्णो स्नप्त्रे स्तो विष्णो स्यूरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा ॐ अधिदेवता प्रत्यधिदेवता सहिताय भगवते बुधाय नमः
ఓం బృహస్పతే అతియధర్యో అర్హాద్యుమద్విభాది క్రతుమజ్జనేషు యద్దీత యచ్చవసత్త ప్రజాతత తస్మాసు ద్రవిణందేగి చిత్రం ఇంద్రమరుత్వైహ భాగి సోమం యథాచార్యతే అభిభస్సుతస్య తవ ప్రణీతి తవ శూరసర్మన్నా వివాసంతి కవయస్సు యజ్ఞాః బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతః సురుచో వేన ఆవహ సబుద్నియా ఉపమా అస్య విష్టాః శతశ్చ యోనిమసతశ్చ వివహ ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సగితాయ భగవతే బృహస్పతయే నమః ఓం షన్నో దేవీరభిష్ఠయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రవంతు నః ప్రజాపతేన త్వధేతాన్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ యత్కామాస్తే జుగుమః సన్నో అస్తు వయగ్శ్యామపతయోరయీణాం ఇమం యమ ప్రస్తరమాగిషిధాంగిరోభిః పితృభిः సంవిధానః ఆత్వా మంత్రా కవిశస్తావహంతేనా రాజన్ హవిషామాదయస్వ ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సగితాయ భగవతే శనైశ్చరాయ నమః ఓం కయానశ్చిత్ర ఆభువధూతి సదావృధః సఖా కయా చ చిష్టయా వృతా ఆయంగౌ పృష్ణిరక్రమే దశనన్మాతరం పునః పితరం చ ప్రయంసువః యత్తే దేవీ నిర్రితిరా భవంతదామగ్రీవా స్వవిజత్యం ఇదం తే తద్విష్యామ్యాయుషో న మధ్యా తథా జీవః పితుమద్ధి ప్రముక్తః ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సగితాయ భగవతే రాఘవే నమః ఓం కేతుం కృణ్వన్న కేతవేపేశో మర్యా అపేససే శముషద్భిరజాయతాః బ్రహ్మా దేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం श्योनो गृद्राणागस्वदितिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन् सचित्रचित्रं चितयन्तमस्मे चित्रक्षत्रचित्रतमं वयोधाम् चन्द्रं रयुं पुरुवीरं भृगं तं चन्द्रचन्द्राभिर्गृणते युवस्व ॐ अधिदेवता प्रत्यधिदेवता सगिताय भगवते केथवे नमः ॐ आदित्यादिनवग्रहदेवताभ्यो नमो नमः ॐ नमः सूर्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुः शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः ॐ नमो तिरुमलेशाय श्रीपन्नगात्रिवरशिखराग्रवासुनकु पापान्धकार घन भास्करुनकु आपरात्मुनकु नित्यान पाहिनि ऐन मा पालि अलमेलु मंगम्मकु